హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డేట్ ఎంత గుర్తుంది కదా, 1వ తారీఖు. సో 1వ తారీఖు అంటే మనం వెంటనే గుర్తొచ్చేది లక్కీ డ్రా. సో లక్కీ డ్రాలో ఈసారి అయితే కొంచెం ప్రైజుల్ని చేంజ్ చేసేసాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బర్డ్స్ ఇద్దాం అనుకుంటున్నాను. అలానే సెకండ్ ప్రైజ్ వచ్చేసి లావా మొబైల్, థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఈ బ్లూటూత్. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ లక్కీ డ్రాని అయితే నేను ఓపెన్ చేసేస్తాను. అలానే ఈ రోజు వచ్చేసి మనం ప్రతి నెల 1వ తారీఖుకి మనం ఫుడ్ అనేది డొనేట్ చేయాలనేసి ఒక కొత్త ఆలోచన అయితే వచ్చింది. సో మనకి ఒక 100% మనకు మనీ వచ్చినప్పుడు అందులో మనం ఒక 25% అయినా కూడా ఇలా మనం బయట వాళ్ళకి ఎవరికైనా లేని వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం వల్ల మనము కొంచెం మనకి ఆనందం అనిపిస్తుంది. సో అలా ఎవరైనా మీలో కూడా మనకు వచ్చిన డబ్బులు ఎంతో కొంత మనం పేదలకి ఖర్చు పెట్టడానికి ట్రై చేద్దాం. అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరైనా కావాలి అనుకుంటే ఈరోజు ఆఫ్టర్నూన్ 1 o'clockకి కంపల్సరీ రండి. ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. ఇంకా లక్కీ డ్రాని ఓపెన్ చేసేద్దామా? సో అందరూ ఫోన్లు చేసి మా ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు, తీస్తున్నారా లేదా, మా పేర్లు రావడం లేదని. అందరి పేర్లు అయితే రావండి, ఓన్లీ 3 చీటీలు అయితే తీస్తారు. ఆ 3 చీటీలలో వచ్చిన వాళ్ళే లక్కీ పర్సన్స్. అందుకే బాగా కలుపుతున్నాను, నీట్గా తీసేస్తాను. చూడండి, ఇలా బాగా కలిపేసా. ఇప్పుడు ఇందులోంచి ఫస్ట్ అయితే ఒక పేరు తీసేస్తున్నా. సో సురేష్ అంట, సురేష్కి ఇప్పుడు కాల్ చేద్దాం. ఇప్పుడు సురేష్కి నేను కాల్ చేస్తున్నాను, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి. రింగ్ అవుతుంది. హలో హలో, సురేషేనా మాట్లాడేది? అవును మేడం. ఇక్కడ మన షాప్ లో మీరు కాంబో వేయించారు కదా, అవును. మీకు ఫస్ట్ ప్రైజ్ తగిలిందండి, కంగ్రాచులేషన్స్. ఏం ప్రైజ్? ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బర్డ్స్ అండి. వద్దా? కావాలి. మరి ఎప్పుడు వస్తారు? ఏ ఊరు మీది? మురాలపల్లి. సరే మరి వచ్చేయండి, వచ్చి తీసుకెళ్ళండి. సో ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి కాల్ చేసేసాము, వాళ్ళైతే వస్తున్నారు. జాన్ ఇట్లా వచ్చేసి వీటిని ఇలా చేసుకోండి. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ తీద్దాం. మన కస్టమర్ అక్కడ ఉన్నారు, కస్టమర్ తోటి ఒక చీటీ తీపిద్దాం. ఇలారా, నేను తీస్తే మీరు నా పేరు రాడల్లా అది ఇది అంటున్నారు, అందుకని మన కస్టమర్స్ తో కూడా మనం తీపిస్తాం. ఒక చీటీ తీయండి. సో సెకండ్ వాళ్ళు వచ్చేసి బాలరాజు, బాలరాజుకి కాల్ చేద్దాం. ఒకవేళ నెంబర్స్ తగలకపోయినా కూడా వాళ్ళకి మళ్ళీ మనం కాల్ చేసి అయితే ప్రైజ్ ఇస్తాం. ప్రైజ్ అయితే ఎవరికి ఇయ్యము. ఇన్ కేస్ బాలరాజు అనే పేరు మీకు ఎవరికైనా ఇన్స్టాలో కానీ చూసిన వాళ్ళు ఉంటే వచ్చేయండి. రెస్పాన్స్ ఏం లేదు, సైలెంట్గా ఉంది. సో బాలరాజుకి అయితే ఫోన్ కలవడం లేదు. ఒకవేళ బాలరాజు అనే పేరు వాళ్ళు తెలిస్తే వచ్చేయండి. ఇంకా ఇప్పుడు ఈ వీళ్ళ ప్రైజ్ అయితే వీళ్ళకే ఉంచేస్తాం మనం ఇట్లనే పెట్టేసి. నెక్స్ట్ 3వ ప్రైజ్ చదవచ్చా? సో 3వ ప్రైజ్ వచ్చేసి జయరావు. జయరావుకి తగిలిందండి. జయరావు అంటే వాళ్ళ అన్నయ్య. ఇటు వచ్చాయి, జయరావు అంటే వాళ్ళ అన్నయ్య, మీ అన్నయ్య కదా జయరావు. సో చూసారు కదా, ఇంకా జయరావుకు కాల్ చేయడం ఎందుకు, జయరావు వాళ్ళ తమ్ముడే మన దగ్గర డిస్ప్లేకి ఇచ్చారు. వాళ్ళకి వచ్చేసి 3వ ప్రైజ్. సో 3వ ప్రైజ్ చూసారు కదా, ఎంత లక్కో. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి ప్రైజ్ తగిలేసింది. ఇంకా మనం వాళ్ళని ఫోన్ చేసి పిలవడం ఎందుకు. ఇదిగో ఇది మీ అన్నకి కంపల్సరీ ఇచ్చేయి. సో వాళ్ళ అన్నకి మనం ముందే ప్రైజ్ ఇచ్చేస్తున్నాం, జయరావుకి తగిలేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వాళ్ళు, ఫస్ట్ వాళ్ళు వచ్చేసి తీసుకెళ్ళాలి. అలానే వచ్చేసి ఆఫ్టర్నూన్ 1కి ఫుడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందరూ కంపల్సరీ వచ్చేయండి. సో మనం ప్రైజ్ తో పాటు మన బ్యాగ్ అయితే ఇస్తాం. మన కంపెనీ బ్యాగ్ వచ్చేసాయి. అలానే మన బ్రాండ్ కీ చైన్ ఒకటి వాళ్ళకి ప్రైజ్ గా ఇచ్చేస్తాం.
సో సెకండ్ ప్రైజ్ వాళ్ళు బాలరాజు గారు స్వామి వచ్చేసారు. ఇందాక కాల్ చేసాం, కలిసింది. సో వాళ్ళకైతే సెకండ్ ప్రైజ్ తగిలింది, లావా మొబైల్. సో ప్రైజ్ తీసుకోవడం మీకు హ్యాపీగా ఉందా? చాలా హ్యాపీగా ఉంది. సో మీకు డ్రాలో రాసినట్టు తెలుసా? తెలుసు. ఏ ఊరు మీది? బోయలపల్లి సార్. బోయలపల్లి నుంచి వచ్చారు. సెకండ్ ప్రైజ్ వాళ్ళు తీసుకెళ్లారు, థర్డ్ ప్రైజ్ వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకా ఫస్ట్ వాళ్ళు వస్తున్నారంట మురాలపల్లి నుంచి. వస్తే బాగా వస్తుందా? లక్కీ కాల్ చేసాం కదా సురేష్ కి. సురేష్ ఉండడం వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు. వాళ్ళ ఫ్రెండ్స్ పంపించిన వాళ్ళ ప్రైజ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తాం. సురేష్ కాల్ లో మాట్లాడారు, దూరం ఉన్నారు. సో ప్రైజ్ తగ్గడం ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందా? మీకా సురేష్ కి ప్రైజ్? సురేష్ కి ఇస్తారా? మీరు తీసుకోండి. సో వాళ్ళకి మన బ్యాగ్ అలానే కీ చైన్ బర్డ్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.